మహిళా సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ నిరంతరం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ. తమిళనాడులో బీజేపీ ఏఐడీఎంకే ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశానికే మేలని అన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ. మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టి ఏడాది అవుతూ ఉండటంతో 11 ఏళ్ల పాలనా విజయాలను ఎక్స్లో పోస్టు చేశారు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేశారన్నారు. అంతర్జాతీయ వేదికలపైన భారత కీర్తిని పెంచుతున్నట్లు చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ స్కీమ్లు తెచ్చిందంటూ ట్వీట్ చేశారు మోదీ. आज करोड़ों नारी है एक व्यापारी। తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏఐడీఎంకే కూటమి గెలవడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మదురైలో పర్యటించిన అమిత్ షా మీనాక్షి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని డీఎంకే సర్కార్ రాజకీయం చేస్తోందన్నారు. సీఎం స్టాలిన్ కు దమ్ముంటే మెడిసిన్ ఇంజనీరింగ్ ను తమిళంలో బోధించాలంటూ సవాల్ చేశారు అమిత్ షా. तमिलनाडु सरकार 100% फेल्योर गवर्नमेंट है। तमिलनाडु सरकार से मेरी मांग दोहराता हूं कि मेडिकल और इंजीनियरिंग की पढ़ाई में जल्द से जल्द तमिल भाषा का प्रवेश हो और मेडिकल और इंजीनियरिंग की पढ़ाई तमिल भाषा में की जाए। 2026 में इस तमिलनाडु में फिर से एक बार एनडीए की सरकार बनने जा रही है। भारतीय जनता पार्टी एआईडीएमके की सरकार बनने जा रही है। వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశానికి మేలన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశంలోని అన్ని పార్టీలు నిత్యం ఏదో ఒక ఎన్నికల సన్నాహాల్లో ఉంటున్నాయని చెప్పారు. దీంతో చాలా డబ్బు, సమయం వృధా అవుతోందన్నారు. ఫలితంగా ప్రభుత్వాలు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నాయని చెప్పారు. కనీసం ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ అయినా ఒకేసారి నిర్వహించాలన్నారు. దీనికి అన్ని పార్టీలు సహకరించాలన్నారు శివరాజ్ సింగ్. हमारे देश में 5 साल 12 महीने चुनाव की तैयारी में सारे राजनीतिक दल लगे रहते हैं और इससे हमारी एनर्जी का बड़ा हिस्सा लॉन्ग टर्म के बड़े फैसले देश हित के नहीं लिए जाते और इसलिए अब समय आ गया है कि देश इस पर विचार करे कि एक बार जो पहले व्यवस्था थी, पहले तो एक साथ ही चुनाव होते थे विधानसभा लोकसभा की 67 तक, वैसे ही अब लोकसभा और विधानसभा के चुनाव। బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈసీపై రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు చిరాగ్ పాస్వాన్. కాంగ్రెస్ వరుస ఓటముల నుంచి రాహుల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు సీఎం ఫడ్నవీస్. మహారాష్ట్ర ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. బీజేపీని విమర్శించే బదులు కాంగ్రెస్ ఓటమికి గల కారణాలపై చర్చించాలన్నారు ఫడ్నవీస్. देखिए, मैं राहुल जी को इतना ही कहना चाहूँगा कि ताउम्र राहुल जी आप यही गलती करते रहे, धूल चेहरे पर थी और आईना पूछते रहे. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయటమే విపక్షాల పనిగా మారిందన్నారు బీజేపీ నేతలు. ఎన్నికల సంఘాన్ని అవమానించేలా మాట్లాడటం మానుకోవాలని సూచించారు.